ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే ఎవడైతే ఈ శరీరాన్ని విడవడానికి పూర్వమే ఇక్కడే ఈ జన్మయందే ఈ యొక్క కోరిక, కోపము మొదలైన వేగాలను అరికట్టగలుగుతూ ఉన్నాడో, వాటిని నిగ్రహిస్తూ ఉన్నాడో అతడే కదా యోగి, చిత్తోపరతి కలిగినటువంటి వాడు, సుఖవంతుడు అయి ఉంటాడు. అంటే మోక్షానికి కావలసినటువంటి సాధనను, మరి దానికి కావలసినటువంటి సామగ్రిని ఈ జీవితమునందే సమకూర్చుకోవాలి. శరీరము ఉండగానే సమకూర్చుకోవాలి. మరొక లోకంలో కానీ మరొక జన్మ ఎందు కానీ ఆ పని సాధ్యపడుతుందా? పడదు. భూలోకము కర్మభూమి, సాధన చేయడానికి అనువైనటువంటి ప్రదేశము. మహా ఋషులు, యోగులు, యోగీశ్వరులు కూడా అంతేకాదు, సర్వేక సమస్తమైనటువంటి సాధుమూర్తులు వీరంతా కూడా భూలోకమునందు ఈ కర్మభూమి యందు సాధన చేసి తరించినటువంటి వారే కదా ఆదర్శప్రాయులు. అటువంటి సాధన చేయడం కోసం అనువైన ప్రదేశము ఈ కర్మభూమి అయినటువంటి భూలోకమే. స్వర్గము మొదలైనటువంటి ఊర్ధ్వలోకాల యందు కానీ, పాతాళము మొదలైన అధోలోకాల యందు కానీ ఈ పరమార్థ సాధనకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయా? ఉండవు. మనము సాధించుకున్న ఈ పుణ్య పాప కర్మల యొక్క అనుభవాన్ని అనుభవించడం కోసమే ఊర్ధ్వలోకాల యందు అధోలోకాల యందు జన్మించడం. ఆ కర్మానుభవ లోకాలే అవుతాయి. కానీ మళ్ళీ క్రొత్తగా తనను తాను తరించుకోవాలి అంటే వచ్చి భూలోకంలో మనుషుడై జ్ఞానము సిద్ధించుకోగలిగినటువంటి అజ్ఞాన స్థితిని నశింపజేసుకోవడం, మరొక ఉపాధిని పొందకుండా ఉండేటువంటి విషయాన్ని కలుగు చేసుకోవడం అనేది ఈ భూమి మీద మాత్రమే సాధ్యమవుతుంది మనుజ రూపంలో ఉండి. అందుకే ఇక్కడే అనేటువంటి విషయము, ఈ చోటనే అని నొక్కి నొక్కి అనేక పర్యాయాలు వాడబడడం చేత ఈ లోకమందే, ఈ జన్మయందే, ఈ శరీరం ఉండగానే ఆధ్యాత్మ సాధన అనేటువంటిది. శరీరం పోతే మరి మరొకటి ఎవ్వరం కూడా హామీలు ఇవ్వలేం. కాబట్టి ఆధ్యాత్మ సాధనను త్వరగా పూర్తి చేసుకోవలసింది ఈ శరీరం అందే. తనను తాను ఉద్ధరించుకొని పరమాత్మ పారమార్థిక చింత చేసి పరమార్థ తత్వాన్ని, లక్ష్యాన్ని పొందాలి అంటే శరీరం పోకమునిపే, శరీరం భూపతనం కాకమునిపే దీనిలో ఉన్నటువంటి వివేచన ద్వారా జ్ఞానాన్ని సముపార్జించుకొని ఆధ్యాత్మ సాధనను త్వరగా పూర్తి చేసుకోవాలి అని కదా ఇక్కడ మనకు పరమాత్మ నొక్కి మరీ తెలియజేశారు. అంటే శరీరాన్ని విడవడానికి పూర్వమే, అంటే మరణం రాకమునిపే ఈ యొక్క కోరిక, కోపము వీటి పట్ల విజయాన్ని సాధించాలి. అంటే కోపం రావడానికి కారణం కూడా కోరికే. అసలు మూలమైనటువంటి కోరికే నశిస్తే ఇక విజయం సాధించినట్లే కదా అని చెబుతూ, ఎలాగంటే రాబోయేటువంటి జన్మ అంటే ఈ శరీరం వదిలాం అంటే ఈ శరీరం వదిలిన తర్వాత మరొక జన్మ రావాలి అన్నప్పుడు అది వస్తుంది. అది ఆపుకునేటువంటి ప్రయత్నమే దైవికమైనటువంటి తెలివితో ఆధ్యాత్మిక సాధన. ఆ సాధనను చేయాలి అంటే రాబోయేటువంటి జన్మ మానవ జన్మే వస్తుందో మరి ఈ విధమైనటువంటి క్రిమికీటకాదులతో కూడినటువంటి సరీసృపాదులతో కూడినటువంటి స్థావర జంగమ రూపాలలో అనేక రకాలైనటువంటి 84 లక్షల జీవకోట్ల రకాలు, ప్రాణికోట్ల రకాలు ఉన్నాయి. వాటిలో ఏ దేహాన్ని పొందుతామో అలాగా అనేకమైనటువంటి దేహ పరంపరలను కొని తెచ్చుకుంటామేమో. ఆ శరీరాలలో ఉన్నప్పుడు మోక్ష సాధనకి అనుకూలమైనటువంటి శరీరము మనుజ శరీరమే. కాబట్టి ఆ మనుజ శరీరం వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వచ్చినా మోక్ష సాధనకు చక్కని అవకాశాలు కలుగుతాయి అని ఎవరు చెప్పగలుగుతారు?
ఎందుకు అంటే అదే మానవ శరీరం ఇప్పుడు ఉన్నది కదా. నేను రాబోయే కాలంలో అది చేస్తాను, గతంలో అది చేశాను, ఇవన్నీ ఊహించుకోవడం, తలుచుకోవడం, వీటినన్నింటినీ వదిలేస్తే వర్తమానంలో మనం ఏమై ఉన్నాం? మనుజ శరీరంలో జ్ఞానవంతమైన దేహాలను ధరించి మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి స్థితిలో దైవికమైన తెలివి కలిగి ఆ యొక్క ప్రయత్నము చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఆ ప్రయత్నం లేకపోతే ఈ విషయాలను మనము చర్చించుకోనులేము, మనం విననులేము, మనం చెప్పుకోనులేము. కాబట్టి అటువంటి దైవిక తెలివి కలిగి ఉన్నది. కాబట్టి ఆ దైవిక తెలివితోటి తరించేటువంటి తత్వము, ఆ యొక్క ఆలోచన, ఆ కోరిక అనేటువంటిది ఉంటేనే ఈ యొక్క దానిని ఇటువంటి సాధు సంగమములతో కూడినటువంటి పవిత్రకరమైన తనను తాను ఉద్ధరించుకునేటువంటి చావు పుట్టుకులు శాశ్వతంగా నశింపజేసేటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వమునందు ఏకీకృతానికి కావలసినటువంటి విషయాలను మనం వింటున్నాము అంటే మనకు ఆ వాసనలు, కోరికలు, సంస్కారాలు బలపడి దానిని సాధించుకునే నిమిత్తమే ఇటువంటి అజ్ఞానరహితమైనటువంటి మానవ శరీరాన్ని మనం పొంది ఉన్నప్పటికీ కూడా దైవికమైనటువంటి తెలివితో కూడుకుని ఉన్నాం. కాబట్టి ఈ జీవితమునందే దానిని ఇంకా తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేసి దానిని సదుపయోగం చేసుకోవాలి. ఈ జీవితమునందే శరీరము నుండి ఈ యొక్క ప్రాణవాయువు ఎప్పుడు నిర్గమిస్తుందో, బయటికి వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి ఈ యొక్క ప్రాణవాయువు ప్రాణశక్తి బయటికి వెళ్ళకమునిపే మనం శరీరం అనేటువంటిది భూపతనం కాకమునిపే మనం నిరంతరం కూడా ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని నిరంతరం అహర్నిశము పరమార్థ లక్ష్యము కోసము ప్రయత్నం చేయాల్సిందే. అందుకే శీర్యతే అంటే ఇది శరీరం శిథిలమైపోయేటువంటిదే కదా. శరీరము అనేటువంటిది ఉంటుందా? శరీరమే కాదు, ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన ప్రతి ఒక్క పదార్థము కూడా, అవి కూడా కొన్ని మరి తక్కువ కాలంలో అయితే మరికొన్ని దీర్ఘకాలంలో అయినా సరే, లేదు ఇంకా పర్వతాలు లాంటివి అంటే ప్రళయకాలంలో అయినా సరే ప్రతిదీ కూడా నశించి జీర్ణమైపోవలసిందే కదా. కాబట్టి ఇది కాలం అనేటువంటిది అస్సలు నిలవదు, ఎవ్వరికీ నిలవదు. అందుకు కాబట్టి అది ఏ విధంగా బుద్భుతప్రాయము నీటి బుడగ నీటిలో వచ్చి అది పగిలిపోవడానికి ఆ బుడగ అనేటువంటిది మరి నశించిపోవడానికి ఎంతో సమయం పట్టదు. అలాంటిదే కదా మన యొక్క ప్రాణశక్తి అనేటువంటిది మన శరీరాన్ని వదిలి ఎంతసేపు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు పోతుందో, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఇంకా కూడా మృత్యువు అంటే ఈ శరీరానికి చావు అనేది ఫలానా సమయంలో వస్తుంది అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎంత డాక్టర్లైనా శరీరంలో ఒక్కొక్కసారి దీర్ఘమైనటువంటి అనారోగ్యంతో కృషిస్తూ ఉన్నా కూడా మంచానికి ఏలబడి అలాగే సంవత్సరాలు శరీరం రూగులాడు అలాగే తను ఇబ్బంది పడుతూ ఆ చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెడుతూ అయినా సరే అది అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ చక్కగా తిరిగేటువంటి వారి యందు కానీ ప్రమాదవశాత్తు కానీ ఏదో విష జంతువుల వలన కానీ ఈ ప్రమాదాల వలన కానీ ఇటువంటి వాటి వల్ల కూడా తిరిగే శరీరాలు చటుక్కున పోతూ ఉంటాయి. కాబట్టి ఇదిగో మూలన ముసుగేసుకొని మరి దీర్ఘంగా జీర్ణమైనటువంటి శరీరాలే పోతాయి, హుషారుగా మరి ఉత్సాహంతో తిరిగేటువంటి శరీరాలు నిలుస్తాయి అని ఎవరమైనా చెప్పగలమా? లేదు. ఎటువంటి శరీరం ఏ సమయంలో ఎలా పోవాలో అది కాలానికి మాత్రమే తెలుసు. కాబట్టి మృత్యు అనేది ఇదిగో ఈ సమయంలో వస్తుంది అని చెప్తారా? ఎంత వైద్యులు సైతం కూడా ఎంత దీర్ఘమైన అనారోగ్యంతో ఉన్నా కూడా 6 నెలలు అని చెప్పింది. మళ్ళీ అది ఆ వ్యాధి తగ్గిపోయి 6 నెలలు బ్రతికేవాడు 60 సంవత్సరాలు బ్రతికేస్తాడు. వీనికి దీర్ఘమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఉన్నవి. అంటే ఏ గుండెపోటో ఏ ప్రమాదవశాత్తు వాహన ప్రమాదాలు జరిగి చట్టుకునబోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క శరీరానికి ఎవ్వరము
కూడా చెప్పలేము. అంటే ఉన్నదానిని బట్టి మనం శాతం ప్రకారం లెక్కేసుకున్నప్పుడు ఏజీ అంటే వయసు దాటిపోయినటువంటి వారు ఎక్కువగా పోతూ ఉంటారు కాబట్టి ముసలవాళ్ళు అయ్యారు, ఇక వారికి చావే ఉన్నది అన్నట్లుగా మనం ఆ లెక్క ప్రకారం ముసలోళ్ళది చావుకు దగ్గరగా ఉన్నారు అని చెప్తాం. కానీ వయసులో ఉన్నటువంటి వారు, చిన్న పిల్లలు, గర్భస్థ శిశువులు కూడా పోయేటువంటి సన్నివేశాలు అనేకాలు ఉన్నవి. అంటే అప్పుడు ముదుసలి వాళ్ళు కూడా ఆ ముక్కిపోయిన కుక్కి మంచంలో ఆ విధంగా మూలుగుతూ ఉండేటువంటి సంవత్సరాలు గడిపివేసేటువంటి సన్నివేశాలు ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఎవరికి ఏ సమయంలో మృత్యువు ఆసన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని ఎవ్వరమైనా సరే చెప్పగలమా? చెప్పలేము. వైద్యులు కూడా నిర్ణయించలేరు. ఎందుకంటే వాని యొక్క ఆయు పరిమితి ఆ యొక్క కాలానికి అనుగుణంగా కాలం యొక్క నియమానుసారము ఆ శరీరం ఎప్పుడు పోవాలో, కాలంలో ఎప్పుడు కలవాలో అది నిర్ణయించేస్తుంది అని చెబుతూ, అంతేకాదు వార్ధక్యమునందే కాకుండా బాల్యమునందు కానీ యవ్వనమునందు కానీ కూడా మనుషులు అంటే జనులు నశిస్తూనే చనిపోతూనే ఉన్నారు కదా. వార్ధక్యము అంటే ముసల్తనంలోనే జనులు చనిపోతారు అంటే దానికి శాతం ఎక్కువ ఉన్నది. ఇక ముసలితనము అంటే వాని యొక్క అవస్థలన్నీ ముగిసినవి. బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము దగ్గరకు వచ్చాడంటే చిట్ట చివరకు మరణమే. కాబట్టి అంటే ఇక అక్కడ దేహాంతర ప్రాప్తి అనేటువంటిదే కదా వస్తుంది. కాబట్టి మరణము అనేటువంటిది ముసలవాళ్ళ తర్వాత వాడు క్రమానుగతంగా ముసలితనానికి వచ్చాడు అంటే వాడికి ఉన్నటువంటి అవస్థ మరణమే. ఇక అంతేకాని ఇక్కడ మరణము అనే అవస్థ ముసలివారికే వస్తుంది అనేటువంటి విషయం మాత్రం ఎవ్వరము చెప్పలేము. ఎందుకంటే బాల్యమునందు యవ్వనమునందు కూడా జనులు తుఫానుల వల్ల, మరి కాలానుగుణంగా ప్రవాహాల వల్ల, వరదల వల్ల, భూకంపాల వల్ల, ఇళ్ళులు కూలిపోవడం వల్ల, గోడలు కూలిపోవడం వల్ల, మరి వారధులు కూలిపోవడం వల్ల, పెను ప్రమాదాల వల్ల, పిడుగుపాట్ల వల్ల, మరి విష జంతువుల కాటు వల్ల ఈ విధంగా వారంతటికి వారు తట్టుకోలేనటువంటి కోప అధికమైనటువంటి ఆలోచన రహితమైన చేష్టల వల్ల, ఆత్మహత్యల వల్ల ఈ విధంగా అనేకాలు అంటే మనుషుల చేత మనుషులు కూడా చంపబడినటువంటి వారందరూ ముసలివారా? కాదు కదా. కాబట్టి ఇక్కడ బాల్య యవనాల యందు కూడా జనులు మరణిస్తూనే ఉన్నారు. కాబట్టి సాధనను అంటే చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది వార్ధక్యం వరకు వాయిదా వేయడం అనేటువంటిది అవివేకమే అవుతూ ఉన్నది కదా. నీకేం కాలం వచ్చిందిరా, నువ్వు అప్పుడే ఏదో రామకృష్ణ అనుకుంటావు. శరీరం శిథిలమైపోయి జీర్ణావస్థలో ఉన్న మాలాంటి పెద్దవాళ్ళు మాత్రమే రామకృష్ణ అనుకోవాలి. కానీ నీకేంటి, ఇంకా నువ్వు బోలెడంతా చదవాలి, విదేశాలు తిరగాలి, వివాహం చేసుకోవాలి, వారందరి చేని నువ్వు బాధిస్తూ, వారందరి చేత నువ్వు బాధింపబడుతూ, ఇంకా బోలెడని కోటాను కోట్లు కూడబెట్టాలి. ఆ తర్వాత నీవన్నీ కూడా వదిలివేసుకొని ముసలవాడివి అయిన తర్వాత నీవు ఈ భగవంతుని యొక్క కార్యాలు, ఆధ్యాత్మిక సామగ్రి అనేది అప్పుడు సమకూర్చుకోవచ్చు అని పెద్దవాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకు? వారు అదే సన్నివేశంలో మునిగి తెలియ వచ్చారు కాబట్టి. అంటే వారు చేయనటువంటి బాల్య యవనాదులు యందు ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలను, విశేషాలను, దైవికమైన తెలివిని లేని కారణము చేత ముసలితనంలో ఏదైతే వయసంతా అనుభవిస్తూ ఆలోచన చేస్తూ వచ్చామో ముసలితనంలో కూడా అటువంటిదే సంభవిస్తుంది. నేను ఆ వయసులో వారిని కలిశాను, వీళ్ళతో ఇలా ఉన్నాను, ఈ డబ్బు ఇంత ఖర్చు పెట్టాను, వీరి కోసం అప్పు చేశాను, వారి కోసం అంత తీర్చాను, నాకు అంత మిగిలి ఉన్నది, ఇంకా ఎంతో మిగిలి ఉంటుంది, వీళ్ళందరికీ నేను ఎంతో చేశాను, నన్ను ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆలోచన తరంగాల చేత వాడు కొట్టుమిట్టాడుతాడే. కానీ వయసు పటుత్వంగా ఉన్నప్పుడు మంచి విశేషమైన ప్రజ్ఞ, ఆరోగ్యము కలిగి ఉన్నటువంటి వయసులో దైవికమైన చింతన లేనటువంటి వాడు ముసలవాడైన తర్వాత అస్సలు ఏమాత్రము చేయలేడు. చేయాలి, ఇది మంచిదంట, పెద్దలు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నవి అని ఒకవేళ ప్రయత్నించినా వాని మనసు అక్కడైతే నిలవదు. ఎందుకు? వాని యొక్క ప్రయాణం అంతా కూడా పని, శ్రమ, మరి మోసము, ద్రోహము, డబ్బు
సంపాదన, సుఖము ఇటువంటి విషయాలలో తెర్లి పొర్లి ఉన్నది కాబట్టి, అదే అంటుకుపోయి ఉంటుంది కాబట్టి, ఎంతోమందిని కోల్పోయి ఎంతో కొత్త వారిని కలుపుకొని వచ్చినటువంటి ఆ వార్ధక్యంలో ఇక అంటే కోల్పోయి అంటే వారి కుటుంబ సభ్యులు, తల్లులు, తండ్రులు, అత్తలు, మామలు, ఏదైనా అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు పోయి మరి కోడళ్ళు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు ఈ క్రొత్త సంపద, క్రొత్త సంబంధాలు కలిగి ఈ విధంగా పాత క్రొత్తల మేలు కలయికలో వాడు ముసలితనంలో నేనేదో దైవిక మార్గాన్ని అనుసరించి దైవాన్ని పొందుతాను అనేటువంటి వాయిదా పద్ధతుల ద్వారా వాడేమైనా సరే ప్రయోజనాన్ని పొందగలుగుతాడా? అంతకంటే అవివేకం అనేటువంటిది ఇంకొకటి లేదు. ఎందుకు అంటే వాని యొక్క తెలివి, విఘ్నత, వివేకము మొత్తం కూడా వయసంతా కూడా ప్రాపంచిక సంబంధమైన వస్తువుల పట్లే దానిని ప్రాకులాడేటట్లు చేసి వార్ధక్యంలో ఒక మంచంలో కదలకుండా కూర్చుని తిన్నది అరగక ఆకలి అవ్వక ఒకవేళ వాళ్ళు పెట్టరని ఆలోచన చేసి మళ్ళీ తిని వానికి అతిమూత్ర వ్యాధో లేదా అజీర్ణమో తగులుకొని విరేచనాలు వాంతులు అయ్యి అందరి చేత ఇబ్బందులు పడి ఇటువంటి ఆలోచనలతోటి కష్టాలతోటి పడుతూ లేస్తూ జరిగిపోయినటువంటి విషయాలనే తలుచుకొని దుఃఖిస్తూ ఇప్పుడు ఎవ్వరూ కలిసి రావడం లేదు, వీరి కోసం నేను ఇంత చేశాను అని పశ్చాత్తాపడుతూ ఉండేటువంటిదే. కానీ దైవ ధ్యానము అనేటువంటిది ఇంద్రియ పటుత్వం తప్పిన తర్వాత ఎవ్వరికీ కూడా దాని మీద అంత స్థిరత్వం అనేటువంటిది వహించలేరు. ఇంకా కూడా ఏంటి అంటే ముసలితనంలో శక్తి సామర్థ్యాలు అనేటువంటివి మొత్తం కూడా ఉడిగిపోతాయి కదా. అంటే వాడు గతంలో నడిచినట్లు కానీ, తిన్నంత కానీ, నిద్రపోయినంత కానీ, చేసినంత కానీ, సాధించినంత కానీ బాహ్య సంబంధమైన వస్తువులు అటువంటి శక్తి సమర్థత అనేటువంటివి ఉడిగిపోవడం చేత ఇక వానికి ఈ శరీరంలో ఒకవేళ ఆ జీవి ఉన్నప్పటికీ కూడా జ్ఞానము లేని కారణము చేత బాహ్యమైన శక్తి ఉడిగిపోవడము చేత తిన్నది అరగక దైవం వైపు దృష్టి మరలక ధ్యానం చేద్దామన్నా ఇంద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలను నిగ్రహిద్దామన్నా, జ్ఞానేంద్రియాలను నిగ్రహిద్దామన్నా, కర్మేంద్రియాలను నిగ్రహిద్దామన్నా చేతగాక సమర్థత లేక ఏ విధంగా ఇబ్బంది పడతాడు అంటే అసలు ఈ మనస్సును నిగ్రహించడం, చిత్తాన్ని నిగ్రహించడం, బుద్ధిని సక్రమంగా దైవభావన ఎందే నిశ్చలమైనటువంటి నిర్ణయాత్మకంగా నిలబడి ఉండడం అంటే దైవమే నేను అనేటువంటి అహంకారాన్ని చెందడం అనేటువంటిది వాడు చక్కగా చేయగలుగుతాడా? చేయలేడు. మనోనిగ్రహాదులు చక్కగా జరుగుతాయా? జరగవు. వానికి శమము దమము వార్ధక్య స్థితిలో వాడి యొక్క శారీరక పరిస్థితే వాడి యొక్క సమర్థతకు దాటిపోయినప్పుడు, అతిక్రమించినప్పుడు ఇంకా వాడు దైవికమైన అవ్యక్తమైనటువంటి ఆనంద స్వరూపాన్ని పొందాలని కోరిక మాత్రమే ఉంటుందేమో కానీ దాని గురించి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నము అనేటువంటిది చక్కగా సమర్థవంతంగా చేయలేడు, దాని యందు నిలవలేడు. కాబట్టి ఇక్కడ శరీర పతనానికి పూర్వమే శరీరము అనేటువంటిది పడిపోవడానికి ముందే ఈ యొక్క కోరికల యొక్క వేగాన్ని తగ్గించుకోవాలి. అసలు కోరికల యొక్క వేగము, కామక్రోధాదుల యొక్క వేగము ఎప్పుడు ఉంటుంది అంటే మంచి వయసులో ఉంటుంది. చూసినటువంటి స్త్రీ సంబంధమైన వ్యామోహము, ధన సంబంధమైన వ్యామోహము, ఈ యొక్క పదవీ సంబంధమైన వ్యామోహము, విదేశీ సంబంధమైన వ్యామోహము, కీర్తి సంబంధమైన వ్యామోహము అనేది చుట్టుముట్టినప్పుడు ఇక వానికి ఏమాత్రము కూడా ఆ కోరికలను తీర్చుకోవడం ద్వారా ఆ కోరికలు తీరకపోతే వాడికి ఆటంకం కలిగించినటువంటి కారణమాత్రమైనటువంటి వారి పట్ల క్రోధాన్ని పెంచేసుకుంటాడు. ఈ విధంగా దాని ద్వారా అనేకమైనటువంటి ఘోరాలు, ప్రమాదాలు జరిగిపోతాయి. దానివల్ల వాని యొక్క జీవన విధానం అంతా అవతల వాడిని చంపివేసి వాడి క్రోధాన్ని వాడు అరుకట్టుకోలేక అవతల వాడిని ఇబ్బంది పెట్టి వాడు ఇబ్బంది పడి ఏ చెరసాలలోనూ పడిపోతాడు. ఈ విధమైనటువంటి అంటే శరీరం భూమిపై పడకముందే ఈ యొక్క కోరిక, కోపము మొదలైనటువంటి వేగవంతమైనటువంటి ఆలోచనలను వయసులో సర్వ ఇంద్రియాలు సమర్థవంతంగా శక్తివంతంగా ఉన్నప్పుడే అరికట్టాలి. అలా అరికట్టి ధ్యానము
అంటే భగవంతుని పట్లే ధ్యాస అనేటువంటిది నిలపాలి. అలా ధ్యానాదులు సలిపేటువంటి వాడు సలపాలి అని భగవానుడు ఇక్కడ పరమాత్మ మనకి ఇక్కడ హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. అలా చేసినటువంటి వాడు మాత్రమే సుఖవంతుడవుతాడు. అందుకే ససుఖీ అని చెప్పింది. అలాగా కనుక చేయకపోతే మహావినాశాన్నే పొందుతాడు, మహావినాశము తటస్థపడుతుంది అని వేదాలు కూడా ఘోషిస్తూ ఉన్నవి కదా. మనకి వేదము అంటే మనం తెలుసుకునేటువంటిది వేదము. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవటం వేదము, ఏది తెలియాలో అది తెలియజేయటం వేదము. వేదము అంటే తెలియజేసేటువంటిది, అంటే శబ్దస్వరూపము. కాబట్టి ఈ శృతులన్నీ ఏమని ఘోషిస్తూ గొంతెత్తి గళమెత్తి అరుస్తూ ఉన్నవి అంటే ఇక్కడ ఎటువంటి శక్తి సమర్థతలు ఉన్నప్పుడు మాత్రమే ధ్యానాదులు సల్పాలి. భగవంతుణ్ణి గురించినటువంటి పరమార్థ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. ఈ యొక్క శరీరమునందే, ఈ చోటనే, ఇక్కడనే, ఇప్పుడే నెరవేర్చాలి. వాడు మాత్రం అలా నెరవేర్చుకున్నటువంటి వాడు మాత్రమే సుఖవంతుడు. వాడే శాశ్వతమైనటువంటి అనవరతమైనటువంటి నిరతిశయానందమయమైనటువంటి సుఖాన్ని పొందగలుగుతాడు. అలా చేసుకోలేదనుకో మహావినాశమే తటస్థిస్తుంది. ఆ వినాశం ఏంటి? శరీరం పోతే మరొక ఉపాధి అనేది తగులుకుంటుంది. దాని యందు జ్ఞానం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ విధంగా కోరికలైతే బహుగా పెక్కుటిల్లతాయి. అంటే శరీరానికి కూడా వాని యొక్క కోరికలు వాంఛలు సంస్కారాలుగా మారి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలకు మూలమే ప్రారబ్ధాన్ని అనుసరించే విధంగా శరీరాన్ని పొందుతూ ఆగామి కర్మలను అంటే ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే ఆగామిని సృష్టించుకుంటాడు. ఆగామి సంచితంలోకి చేరుతుంది. ఆ సంచితము ప్రారబ్ధంగా మారుతుంది. దానికి అనుగుణ్యమైనటువంటి దేహాన్ని ధరిస్తాడు. ఈ విధంగా అంటే పిసికిందే బిసకటం, నమిలిందే నమలడం, పిష్టపేషణం లేదా చర్విత చర్వణం లేదా ధరించిందే ధరించడం, ఏ విధంగా అనేక ఉపాధులను ధరిస్తూ ఉండడం అనేటువంటి మహావినాశమే తటస్థపడుతుంది అని మనకి ఏమి చెప్తూ ఉన్నాయి? వేదాలు సైతం కూడా మనకి చెప్తూ ఉన్నాయి. ఏది తెలుసుకోవాలి? పరమాత్మ తత్వాన్ని తెలుసుకోండి. ఎందుకు? నువ్వు పరమాత్మవే. నీ యొక్క సదనము నుండి నువ్వు జారిపోయి నీది కాని వస్తువుని నీవు అనుకుంటున్నావు. ఈ ప్రకృతి నీది కాదు, ఈ శరీరము నువ్వు కావు. నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు, నీది కాని దాన్ని నీది అనుకుంటున్నావు. నువ్వు అసలు పరమాత్మ సంబంధమైన వాడివి. ఆ పరమపదమే నీ యొక్క సాధనము. దానిని చేరు. దానికి అక్కడ నుండి జాలువారిని విషయాన్ని గుర్తుంచు. నువ్వు అసలు నీ ఇల్లు మరిచిపోయావు, నీ స్వస్థానం మరిచిపోయావు, నీ యొక్క స్వరూపం మరిచిపోయావు. నీ స్వస్థానం పరమపదము, నీ యొక్క స్వరూపము పరమాత్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని గురించి శృతులు కూడా ఘోషించి చెప్తూ ఉన్నవి. అయినా కూడా మరి ఇట్లా అజ్ఞానముతో నిండినటువంటి వాడు ఏమాత్రము దాన్ని ఖాతరు చేయడం లేదు. దీనిని బట్టే ఏమున్నది అంటే సుఖాన్ని కోరేటువంటి వాడు ముందు అంటే ప్రారంభంలో తన యొక్క ముఖ్యమైనటువంటి శత్రువులు ఉన్నారు కదా, వారిని జయించాలి అని కదా మనకు అర్థమవుతూ ఉన్నది. ఏ విధంగా అంటే సుఖాన్ని, ఏ సుఖము? శాశ్వతమైన సుఖాన్ని కోరినటువంటి వాడైతే వాడు ప్రారంభంలోనే ఎటువంటి శత్రువులను అరికట్టాలి అంటే కోరికను అరికట్టాలి. మరి కోరిక తీరకపోతే ఉత్పన్నమయ్యే క్రోధాన్ని అరికట్టాలి. అసలు క్రోధాన్ని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటివి ఈ ఆరుగురు కూడా లోపల అంతర్గతంగా ఉండి వాడిని ప్రేరణ చేస్తూ ఉంటాయి. చూసిన ప్రతి వస్తువు కూడా ప్రాపంచక ఐహిక సంబంధమైన వస్తువు ఎంతో అనుభవయోగ్యములైన సుఖాలను ఇస్తాయి అని కోరినప్పుడు అది ఎంత మరి కష్టమైనా కూడా దానిని పొందాలి, తనది కాకపోయినా సొంతం చేసుకోవాలి అనేటువంటి స్వార్థపరత్వం అనేటువంటిది జనించిందా, అది వాడు పతనం చెందేటంత వరకు కూడా కోరిక రూపంలో, మరి లోభం రూపంలో, మోహం రూపంలో, మదం రూపంలో, మాశ్చరం రూపంలో కూడా అది ఇక ఏ విధంగా కోరిక కలిగింది, అది నేను ఎట్లయినా సొంతం చేసుకోవాలి, సొంతం చేసుకునేటువంటి మార్గం లేదు.
వానికి కోపం వస్తుంది. ఎందుకు? ఇదిగో ఈ వస్తువుకు వీడే అడ్డము, వాడిని తొలగించాలా, ఆ వస్తువు లేకపోతే నేను ఉండలేను అని దాని మీద విపరీతమైనటువంటి లోభం, అది తప్ప నాకు ఇంకా బ్రతుకులేదు. దాని పట్ల మోహం అసలు ఏంటి అంటే ఈ యొక్క కామమే మోహంగా మారుతుంది. మరి ఏ కోపమైతే ఉన్నదో అదే మదంగా మారుతుంది, ఏ లోభమైతే ఉన్నదో అదే మత్సరంగా మారుతుంది. ఈ విధంగా కామక్రోధ లోభాలు మరి మోహమద మత్సరాలుగా మారిపోతాయి. ఈ విధంగా 3 మరి ఇంటూ 2 ఈ విధంగా మొత్తం కూడా ఈ 6గా మారిపోతాయి అన్నమాట. 6గా మారిపోయి ఇక ఏ విధంగా అంటే అది లేకపోతే నేను ఉండలేను, అది సాధించాడు ఎట్టకేలకు ఏదో ఒక విధంగా పాప భీతితోనైనా సరే, పాప చింతతో, పాప ప్రవృత్తితో అయినా సాధించాడు. అప్పుడు మళ్ళీ ఏమని అంటే మదం, నేనే చేశాను, నా వల్లే వచ్చింది, ఇది నాకు మాత్రమే సాధ్యము, నేను ఎట్లయినా దక్కించుకున్నాను అనేటువంటి మదం అనేటువంటిది బాగా పైకి లేస్తుంది. తర్వాత మత్సరం, నేను తప్ప ఇంకెవరూ దీన్ని సాధించలేరు, నేను మాత్రమే కర్తను, నేనే అనుభవించేవాడిని, భోక్తను అనేటువంటి మత్సరం పైకి లేస్తుంది. ఈ విధంగా ఇట్లా శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరేటువంటి వాడు ఈ యొక్క కామక్రోధ లోభాలను, దాని ప్రతిరూపాలైనటువంటి మోహమద మత్సరాలను కూడా నశింపజేసుకోవాలి. ఈ 5 నశించాలి అంటే వానికి మొట్టమొదట కోరిక లేకుండా ఉండాలి. కోరిక లేకుండా ఉండాలి అంటే జగత్ సంబంధమైనటువంటి వస్తువులు మొత్తం కూడా అస్థిరము అని వాడికి రూఢిపడాలి. అలా రూఢిపడినప్పుడు మాత్రమే కామక్రోధాదులను జయించగలుగుతాడు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.